1 సంవత్సరం పూర్తయిందని నిరసన కార్యక్రమానికి రోజు పిలుపునివ్వడం కూడా జరిగింది. కరెక్ట్గా జూన్ 4వ తేదీ ఈ రోజుకి సంవత్సరం పూర్తయింది. సంవత్సరం క్రితం ఎన్ని హామీలు ఇచ్చారండి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. సామాన్యులకు కానీ, మహిళలకు, రైతులకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు, వ్యాపారులకు, అలానే విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు ఒక్కటి కూడా మేము చెప్పలేదన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అది ఎప్పుడు మేము ఎక్కడ మాట్లాడినాం అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి నిన్నటి నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్ కానీ నుంచి అనేక విధమైనటువంటి అడ్డంకులు సృష్టించారు. ఎక్కడ కూడా ఇది జరగకూడదు, అది జరగకూడదని. కానీ మీరు చూశారు ఈరోజు విఆర్ కాలేజ్ సెంటర్లో కొన్ని వేల మంది ప్రతి గడప నుంచి ఈరోజు వచ్చారు, స్వచ్ఛందంగా వచ్చారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రతిపక్షంలో ఉన్న కూడా ఒక్క పిలుపు మేరకు, జగన్మోహన్ గారి పిలుపు మేరకు ఈరోజు ఇన్ని వేల మంది రావడం కూడా జరిగింది. మా బాధల్లో ఒకటే, ఈరోజు ప్రజలు బాధల్లో ఉన్నారు, ప్రజలు కష్టాల్లో ఉన్నారు. వాళ్ళకి చెప్పినటువంటి హామీలు నెరవేర్చండి. మీరు హామీలు నెరవేర్చకపోగా ప్రతి ఇంటికి ఇంటి పన్నులు పెంచుతూ ఉన్నారు, కరెంటు పన్నులు పెంచుతూ ఉన్నారు, వాటర్ ట్యాక్సులు పెంచుతూ ఉన్నారు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. ఈరోజు బతికే పరిస్థితి సామాన్యుడికి లేదు అని తెలియచేసే బాధలో నుంచే ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు ఆలోచించుకోవాలా. ఈరోజు కలెక్టరేట్కి వచ్చాం, ఒక్కరు కలెక్టర్ గారు లేరు, జేసీ గారు లేరు, డిఆర్ఓ గారు లేరు, ఆర్డీఓ గారు లేరు, ఒక్కరు కూడా లేకుండా మా దగ్గర నుంచి వినతి పత్రాన్ని తీసుకోవడానికి కూడా వాళ్ళు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఈ పరిస్థితులు ఎప్పుడైనా చూసామా? మేము కనుక మాట్లాడడానికి వస్తే మా మీద కేసులు పెడతామంటారు. ఇది మంచి పద్ధతి కాదు, ప్రజాస్వామ్యంలో ఈ పద్ధతి మంచిది కాదు. నెల్లూరులో ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా చూడాల. ఈ రోజు మీరు నేర్పిస్తే రేపొద్దున వచ్చే ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ఇదే కనుక కొనసాగిస్తే ఇబ్బందులు పడతారని కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరు పెట్టే బాధలకు కూడా ఏం బరాయిస్తాం. ప్రజలు పడే బాధల కంటే మేము పడే బాధలు ఏం పెద్దవి కాదు. తప్పకుండా వాళ్ళ తరపున పోరాడతాం. వారికి ఏదైతే కష్టాలు ఉన్నాయో వాళ్ళతో పాటు నడవమని మా జగన్మోహన్ గారు ఇచ్చిన ఆదేశం మేరకు తప్పకుండా వారితో పాటు నడవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా తీసుకెళ్లడం కూడా జరుగుతుంది. ప్రభుత్వానికి మరొకసారి తెలియజేస్తాను, వైఎస్ఆర్సీపీ తరపున మీరు ఆలోచించండి, ప్రజల బాధలను తెలుసుకోండి, మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకోండి. ఏ విధంగా బాధపడతా ఉన్నాడు పేదవాడు, నిరుద్యోగి ఎట్లా బాధపడుతున్నాడు, ఉద్యోగ పరిస్థితి ఏంటి, విద్యార్థులు ఏ విధంగా బాధపడుతున్నారు, మీరు రిపోర్ట్స్ తెప్పించుకోండి, మీకు తెలుస్తుంది వారి యొక్క బాధ, కష్టం ఏంటో. మరి రాబోయే రోజుల్లో మీరు ఈ హామీలన్నీ కూడా నెరవేర్చాలా, పేదల పక్షాన్ని ప్రభుత్వం నిలబడాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశం మేరకు ఈరోజు వైఎస్ఆర్సీపీ నెల్లూరు నగర నియోజకవర్గంలో స్పందించినటువంటి ప్రతి నాయకుడికి, కార్యకర్తకి, అదేవిధంగా ప్రతి ఇంటిలో నుంచి వచ్చిన బిడ్డకి పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.